హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం నల్లేరుతో అట్టు ప్రిపేర్ చేద్దామండి. ఈ నల్లేరు అట్టు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ నల్లేరు అట్టు ప్రిపేర్ చేసుకోవడానికి మనం లేతగా ఉన్న నల్లేరు కాడలను తీసుకోవాలండి. అప్పుడే మనకి అట్టు అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా లేతగా ఉన్న నల్లేరు కాడలు తీసుకుని ఆకులన్నీ తీసేయాలండి ఈ విధంగాను. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేతగా ఉన్న నల్లేరు కాడను. మనం ఇది కట్ చేసేటప్పుడు చాకుతో కంటే కూడా కత్తెర వాడడం బెటర్ అండి. ఎందుకు అంటే ఇది కట్ చేసేటప్పుడు కొద్దిగా చేతికి దురద వస్తుంది. అది అంటకుండా ఉండటం కోసమని కత్తెరతో కట్ చేసుకున్నాను. అది ఒక బౌల్లో వేసేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని లైట్గా ప్రెస్ చేస్తూ ఆ నల్లేరుకి ఆ సాల్ట్ అంతా పట్టించాలండి. ఇలా పట్టించడం వల్ల నల్లేరులో ఏమైనా దురద అది ఉన్నా కూడా మనకి పోతుందన్నమాట. ఇలా సాల్ట్ పట్టించేసి అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని వాటిని కడుక్కోవాలి శుభ్రంగా. ఈ విధంగా నల్లేరును మనం 2 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. ఒకసారి ఉప్పు రాసి కడిగేసిన తర్వాత మరలా ఇంకొకసారి కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడిగేసిన తర్వాత మన చేతికి ఏమైనా దురదగా ఉన్నట్లు అనిపిస్తే కనుక కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకుని చేతికి ఆ తర్వాత కడిగేసుకుంటే ఆ దురద అనేది పోతుందన్నమాట. నేను ఒకసారి వాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు సెకండ్ టైం కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వాటర్ వేసేసుకుని తీసుకోండి. లేదు అంటే సాల్ట్ పట్టించేసి రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద పెట్టేసి కూడా కడుక్కోవచ్చు. అలా కడుక్కుంటే మనకి చేతికి దురద ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు నల్లేరు అంతా కూడా శుభ్రంగా ఇలా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కడుక్కున్న నల్లేరు ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది పెసరపప్పు బియ్యం అండి. వీటిని నేను 6 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక చెంచా బియ్యము, అలాగే ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ పెసరపప్పు. మనకి 1 కప్పు నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా, ఒక పావు కప్పు కంటే తక్కువ పెసరపప్పు ఒక 6 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని పెసరపప్పును ఆ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకుందాము. మనకి అట్టు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. అలాగని బాగా పల్చగా కలిపేయకూడదండి. మనం ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. చూసుకోండి, నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకుని వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న నల్లేరు పెసరపప్పు మిశ్రమాన్ని పెనం పైన దోశలాగా వేసుకోవాలి. అది బాగా పల్చగా వేయనవసరం లేదండి, అలాగని బాగా దలసగా వేసినా కూడా బాగుండదు. చూసుకొని మనకి థిక్నెస్ చూసుకుని వేసుకోండి. మనం వేసుకునే పెసరట్టు కంటే కూడా కొద్దిగా దలసరిగా వస్తుందండి. అలాగని బాగా మందంగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు. చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. ఆ తర్వాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. ఈ నల్లేరు అట్టు మనకి చాలా టేస్టీగా ఉండటమే కాదండి, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నల్లేరు అనేది మనకి కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. అలాగే దగ్గు, జలుబు ఇటువంటి వాటిని కూడా తగ్గిస్తుందండి. ఈ నల్లేరు మనకి దొరికినప్పుడు ఈ నల్లేరును అట్లాగా చేసుకు తినడం, అలాగే పచ్చడి చేసుకోవటం చాలా టేస్టీతో పాటు మనకి హెల్తీ కూడా. ఇవి చూసారుగా, చక్కగా కాలిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుని వేరొక అట్టు వేసుకుందాము. నల్లేరు దగ్గు, అలాగే కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటిని కూడా తగ్గించడమే కాదండి, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేశానండి. నేను ఆల్రెడీ నల్లేరు పచ్చడి చేసి అదే వీడియోలో నల్లేరు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పనిసరిగా ఆ వీడియో కూడా చూసారంటే మీరు నల్లేరులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. మరొక అట్టు వేసుకున్నాం కదా, ఇది కూడా మనకి కాలిపోయిందండి. రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, నల్లేరు అట్టు మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అట్టు మనం రైస్తో కొంచెం ఆయిల్ వేసుకుని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. అలాగే చారు అన్నంలో కానీ సాంబార్ రైస్లో కానీ నంచుకోవచ్చు. మీ ఇంట్లో మీరు కూడా ఈ నల్లేరు అట్టును ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.